వెల్కమ్ టు డివై న్యూస్. భీమడోలులో ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారంలో పాల్గొన్న డీఈఓ అబ్రహం. నవ సమాజ నిర్మాత ఉపాధ్యాయుల్ని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహం అన్నారు. భీమడోలులో శనివారం రాత్రి పుప్పాల మోహన సీతారామయ్య ఫౌండేషన్ అధినేతలు పుప్పాల శ్రీనివాస్, పుప్పాల హరీష్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, ఇటీవల పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మొత్తం 14 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ 1 ఈదుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ ఎస్ అబ్రహం హాజరయ్యారు. అధినేతలు పుప్పాల శ్రీనివాస్, హరీష్ మాట్లాడుతూ గురువులపై ఉండే అభిమానంతో 3 దశాబ్దాలుగా వారిని సత్కరిస్తున్నట్టు తెలిపారు. జిల్లా అవార్డు గ్రహీత వారే పరమానందం, రిటైర్డ్ టీచర్ కాటాక్ష్మి, రిటైర్డ్ ఎంటీఎస్ టీచర్ కె రవికుమార్, మండల ఉత్తమ ఉపాధ్యాయులు కె ఝాన్సీ, జి రెడ్డయ్య, ఎన్ నిర్మల కుమారి, ఎం వందన, జ్యోతిబస్, కృష్ణారావు, ఆనంద్ బాబు, ఏ రాంబాబు, ఎన్ జయశ్రీ, భాగ్యలక్ష్మి, కేఎంఎం రాజ్యం, ఎన్విఎల్ శర్మను దుశ్శాల్వాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ సిహెచ్ పద్మావతి దేవి, ఎంఈఓ 1 అయినపర్తి భాస్కర్ కుమార్, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎం షరీన్, బాల భాస్కర్, మండి సుధాకర్, కూటమి నాయకులు పెద్దిరాజు, మదన్, పటేల్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. బంధువులు వచ్చి ఆయన ఏమన్నారంటే, బాబు నేను పేదవాడిని, సంస్కృతం చురుగ్గాను ఉత్సాహంగాను ఎంతో బాగా చెప్తామన్నా, ఆయనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అక్కడ తిరుత్తరి పేదవాళ్ళకి ఇచ్చారు. ఆ రోజుల్లో నేను ఉంటే ఇస్తాను, ఎవరు మనసులో నిలబడి ఉండటం వలన మెరిట్ స్కాలర్షిప్ ఏర్పాటు చేశారు. పేదవాళ్ళు కదండి, మెరిట్ స్కాలర్. నాయన మీరు వెళ్ళొద్దు, ఎంత వాళ్ళ హృదయంలోకి వెళ్ళాడో చూడండి. నాయన మీరు వెళ్ళొద్దు, మీరు నా దగ్గర ఉండాలని గారికి ఒక దండ, అలాగే వారి అత్తగారికి కూడా ఒక దండ. పెళ్లి చాలా మంది చూడలేదు. వారికి మన డిఓ గారు వారు ఈ మధ్య వీరిలోకి వచ్చారు. మన అధికారులు అది అయిన తర్వాత మన మోహన్ సీతారామయ్య గారి వారికి షాల్ కూడా అండి అవార్డు, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపిక చేయబడ్డారు. ఓ సర్టిఫికేట్ రెడ్డి గారిని సత్కరించుకోవడం. డివైకేవిఎస్ ఆనంద్ బాబు గారు, నిర్మల కుమారి గారు వచ్చేటప్పుడు సంటగారండి. అదేవిధంగా మా పాఠశాల తరఫున వారికి మెమోంటో ఓ మంచి ఫోటో తీసుకుందాం. మన టీచర్ గారిని గారిని తోసుకుని రావు. మన జయశ్రీని బహుశక్తి తోటమాలి. ఎందుకన్నామంటే సదాశివపురం వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి సమయం వారి యొక్క తాతగారికి గుర్తింపుగా మండల శాఖ తరఫున వారికి సర్టిఫికేట్ అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. మీకు మరొకరావు గారు, వారు మన పూర్వపు ఎవరైతే సత్కారం పొందారో వారు షాల్వా కప్పుకొని దండ వేసుకొని డిఓ సార్తో ఒక గ్రూప్ ఫోటో దిగాలి ఉండడం. అలాగే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
ఎప్పుడు కూడా మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మిమ్మల్ని గౌరవించాలనే ఒక భావంతో నేను చేపట్టే కార్యక్రమం. ఇవాళ మన విద్యాశాఖ డిఓ అని ఈరోజు మొత్తం కూడా చాలా సంతోషకరమైన విషయం. అప్పుడున్న వరద పరిస్థితుల వల్ల వాయిదా వేయడం జరిగింది. ఇవాళ ఉపాధ్యాయుల్ని సన్మానించుకుంటాం అంటే చాలా తాతగారి పేరు మీద మనం సన్మానించుకుంటాం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయులు విద్య అనే ఆయుధాన్ని సమాజానికి ఇస్తున్నారు. ఆ విద్య అనే ఆయుధం ఒక పేదవాడు పెట్టిన డబ్బున్నవాడి కింద చేస్తుంది, ఒక గుమస్తా కొడుకుని కలెక్టర్ కింద చేస్తుంది, అలాగే ఒక మధ్య తరగతి తండ్రి పుట్టిన బిడ్డల్ని సత్యానాథుల కింద సుందర పిచ్చేరి కింద ప్రపంచాన్ని అంతా చూసేట్టు చేస్తుంది. అలాంటి ఉపాధ్యాయుల్ని తాతగారి పేరు మీద సన్మానించుకుంటాం మా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలకి ఉపాధ్యాయులకి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. టీచర్స్ని సన్మానం చేస్తూ ఉంటాం. గ్రామస్తులే గుర్తించి సన్మానం చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. గుర్తింపు అనేటువంటిది ఏ స్థాయిలోనైనా మనకి బాగా పనిచేయడానికి కొంత ఎనర్జీ అనేటువంటిది ఇస్తుంది. సో దానివల్ల ఈ అవార్డ్స్ అనేవి జనరల్గా మనం ఇస్తూ ఉంటాం.